దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని వాక్యంలో అద్భుతమైన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 17వ వచనములో ఆయనతో కూడా శ్రమపడిన ఎడల అనే మాట తెలియజేస్తున్నాడు కనుక 17 కూడా మనం చదువుకున్నాం. 18వ వాక్యాన్ని 17వ వచనము నుండి ఆ మాటలు తెలియజేస్తున్నాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. యేసుక్రీస్తు యొక్క మహిమను పంచుకోవాలంటే ఆయనతో కూడా, ఆయన శ్రమల్లో కూడా మనం పాలు పొందాలి. అప్పుడు ఆయన పొందిన మహిమకు కూడా మన వారసులం అవుతాం. ఆయన ఉన్న స్థానములో ఆయన పొందిన ఆ మహిమాన్వితమైన స్థాయిలో మనము వారసులం కాగలమన్న విషయాన్ని 17వ వచనంలో తెలియజేస్తూ 18వ వచనంలో చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వాడుక భాషలో మనకు వ్యక్తము కానున్న తేజస్సు మనము ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాల కన్నా ఎన్నో రెట్లు గొప్పది. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు, మనం అనుభవించే శ్రమలు అనేవి దేవుడు మనకు ఇచ్చే ఆ సంతోషం ముందు, దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చే ఆ ప్రతిఫలం ముందు ఇది ఎన్నిక చేయదగింది కాదు, లెక్కలోకి తీసుకునేది కాదు. దీనికంటే కూడా, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమల కంటే కూడా దేవుడిచ్చే ఆ సంతోషము, దేవుడిచ్చే ఆ ప్రతిఫలం అనేది దీనికంటే ఎన్నో రెట్లు గొప్పది. కాబట్టి ఆ గొప్పతనం ముందు దీన్ని పెడితే ఇది అసలు కష్టమే కాదు అంటున్నాడు. ఇది మనం గుర్తించాలి. ఈ లోకంలో కష్టాలు అనేవి, శ్రమలు అనేవి ఉన్నాయి. దానికి దొరికేదంటూ ఒకటి ఉంది, ప్రతిఫలం. దానికి దొరికే ప్రతిఫలం అంటూ ఒకటి ఉంది. అవన్నీ పోల్చదగినవే. కానీ దేవుడు మనకిచ్చే ప్రతిఫలం అనేది ఒకటి ఉంది. దాని ముందు ఇది అసలు కష్టమే కాదు. ఇది వాక్యం తెలియజేస్తుంది. కష్టాలన్నీ మూటగట్టి ఏం చేస్తున్నాడు? లెక్కలోకి నువ్వు తీసుకోకు అంటున్నాడు. దేని ముందు? దేవునికి ఇవ్వబోయే సంతోషం ముందు. దేవుడు నీకు ఇవ్వబోయే ప్రతిఫలం అనేది దీనికంటే, దీంతో సమానమైంది కాదు, దీనికంటే కొంచెం గొప్పది కాదు, ఎన్నో రెట్లు గొప్పది. మనకు వ్యక్తము కానున్న, మన యొద్దకు దేవుడు తీసుకురాబోతున్న ఆ మహిమ ముందు, ఆ యొక్క సంతోషం ముందు, లేక ఆ ఘనత ముందు, దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న ఆ గౌరవం ముందు, అసుఖవంతమైన జీవితం ముందు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు ఎన్నిక చేయదగినవి కావు. లేక ఈ కష్టాల కన్నా కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్న సంతోషం ఎన్నో రెట్లు గొప్పది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయము. కాబట్టి నిజంగా ఈ యొక్క
విషయాన్ని గురించి ఇంగ్లీష్ బైబిల్ గ్లోరీ అనే మాట మనకు కనబడుతుంది. దాని అర్థము హ్యాపీనెస్ అని, ద హానర్ ఇన్ హెవెన్ అనే మాటలు మనం చూస్తాం. దేవుడు మనకి ఇవ్వబోతున్న సంతోషం, అలాగే దేవుడు తన మహిమలో పరలోక రాజ్యములో మనకి ఇవ్వబోతున్న గౌరవం, ఘనత, ఒక గొప్ప స్థాయి, ఒక విలువైన మెచ్చుకోదగిన ఒక ఉన్నతమైన స్థితి, దీనంతటిని కలిపి మనం ఏమంటున్నాం? మహిమ అంటున్నాం. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం. కాబట్టి దేవుడు అనుగ్రహించబోయే మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నిక చేయదగినవి కావు, లెక్కించగలిగేవి కావు, పరిగణలోనికి తీసుకోగలిగేవి కావు. ఎందుకంటే ప్రతిఫలము అంత ఎక్కువైంది. ఆ విధంగా భక్తులైన వారందరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. దానియేలుని మీరు జ్ఞాపకం చేసుకునండి. యోబును మీరు జ్ఞాపకం చేసుకునండి. అయితే వీరందరికీ దొరికింది, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు కష్టాల గురించి మనం ఆలోచిస్తాం. యోబు కష్టాలు ఎన్ని సంవత్సరాలు, నేను అవన్నీ కూడా చూడలేదు. అవన్నీ కూడా యోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఇవన్నీ కూడా చరిత్ర నుండి నేను వాటన్నిటిని సేకరించలేదు. కానీ ఒక అవగాహన, అదే మనం చెప్పుకుంటూ వెళ్తే నేను దాని కొరకు కనీసం బైబిల్ చెప్పేదాన్ని బట్టి ఒక నిమిషం ఆలోచిస్తే దాని గురించి చెప్పాలన్న సమయం పడుతుంది. ఒకవేళ ఒక 140 సంవత్సరాలు బ్రతికాడు అనుకుందాం. 140 సంవత్సరాలు బ్రతికాడు అనుకుందాం. 140 సంవత్సరాలు కాదు, దేవుడు అతన్ని దీవించిన తర్వాత ముందుగా దేవుడు అతని భక్తిని బట్టి ఎంతో దీవించి అతన్ని దేశంలోనే గొప్పవానిగా చేశాడు. తర్వాత ప్రపంచంలోనే, లేదా ఆ తూర్పు దిక్కున్న దేశాలు ఆ రోజున గొప్ప దేశాలను పిలువబడ్డాయి. వాటన్నిట్లో కూడా గొప్పవాడయ్యాడు. ఇంత గొప్పతనం తూర్పు దిక్కునున్న దేశాలన్నిట్లో ఆ అభివృద్ధి చెందిన, లేక అంతటి ప్రతిభను ప్రభావాన్ని చూపిస్తున్న దేశాల్లోనే గొప్పవాడు. అంటే ప్రపంచంలోనే గొప్పవాడుగా అతడున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. అంత గొప్పతనాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఎందుకు? దేవుడు అతని భక్తిని బట్టి, అతని నీతిని బట్టి, అతని కృతజ్ఞతను బట్టి దేవుడు అంతగా ఏం చేశాడు? దీవించాడు దేవుడు. ఆ తర్వాత మరలా అతని జీవితంలో శ్రమలు అనేవి వచ్చాయి. యోబు జీవితంలో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయాన్ని మీరు చూడండి. ఆ తర్వాత ఆ కష్టాలన్నిటినీ దేవుడు తొలగించి ఆ కష్టాల్లో యోబు చాలా పోగొట్టుకున్నాడు. అతనికి 7,000 గొర్రెలు ఉంటే ఆ 7,000 గొర్రెలు చనిపోయాయి. 7,000 గొర్రెలు ఎలా చనిపోయాయి? ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేసింది. మీరు ఆ విషయాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ విధంగా అతనుకున్న ఆస్తి అంతా పోయింది. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, అలాగే 500 ఆడు గాడిదలు, ఈ విధంగా. అలాగే బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు. అలాగే 7 కుమారులు, 3 కుమార్తెలు, అన్నిటిని పోగొట్టుకున్నాడు. 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు కూడా చనిపోయారు. అన్నిటిని పోగొట్టుకున్న పరిస్థితి. తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిగా ఉన్న పని వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు. ఇదంతా ఈ కష్టాలను వచ్చే ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. భార్య కూడా సహకారిగా ఉండవలసిన వ్యక్తి సహకారిగా లేదు. ఆమె కూడా శ్రమ పెట్టే వ్యక్తిగా మారింది. కాబట్టి ఆమె అలా మారింది కనుక ఆమె దగ్గర ఉన్న పనివాళ్ళు కూడా, ఇంట్లో ఉన్న పనివాళ్ళు కూడా ఆ విధంగా శ్రమ పెట్టేవారుగా ఉన్నారు. సహకరించేవారు ఎవరు లేరు. అటువంటి పరిస్థితి. స్నేహితులు కూడా వచ్చి ఆదరిద్దామని వచ్చి వారు ఎంతగా గాయాలు చేశారో. ఎటువంటి గాయాలంటే, గాయాలతో ఉన్న వ్యక్తిని సమస్య ఏందో తెలియకుండా ట్రీట్మెంట్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సమస్య తెలియకుండా తల నుండి పాదాల వరకు ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులు ఉన్నారు, సమస్య తెలియకుండా. అలాంటి వారుగా మారారు. ఎవరు? స్నేహితులు, యోబు స్నేహితులు. అందుకే అంటాడు, మీరు ఎలాంటి వారు?
పనికి మాలిన వైద్యులు అంటాడు. మీరు ఏం చేస్తున్నారు? నాకు వైద్యం చేయాలని గాయాల్లో వేలు పెట్టి గాయాలు ఎక్కువ చేస్తున్నారు. తీరా మీరు సాధించింది ఏంటంటే ఇది కాదనుకుంటా. వాళ్ళే అంటున్నారు ఇది కాదేమో. నువ్వు మొత్తం పూర్తి చేసి ఆయన గాయాలన్నిటినీ రేపి చివరికి చేతులు అడుక్కుంటూ నీ దగ్గర లేదనుకుంటా సమస్య అన్నారు. చివరికి ఏమన్నారు? నువ్వు కాదేమో, నీ కుమారులేమో అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సరే, మొత్తానికి ఆ విధంగా అవన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు మరలా యోబును దర్శించాడు. దర్శించిన తర్వాత దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్నేహితులను గద్దించాడు, యోబు స్థితిని గురించి మాట్లాడాడు. తర్వాత అతనికి ఇచ్చిన ఆ యొక్క మహిమ, దేవుడు చేసిన కార్యాలు చూస్తే ఆశ్చర్యం. తర్వాత మనలా అతనికి కావలసినవన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు. ఎంత ఆశ్చర్యం మీరు చూడండి. తర్వాత 7 కుమారులను ఇచ్చాడు. అదే కుటుంబంలో మరలా 3 కుమార్తెలను ఇచ్చాడు. ఆ తర్వాత ఇక అతడు పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు ఇవన్నీ 200 ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం మీరు చూడండి. 200 అనగా 7,000 గొర్రెలు పోగొట్టుకున్నాడు కదా. ఎలా పోగొట్టుకున్నాడు? ఎవరో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు అనుకుంటారేమో, అందుకే నేను ముందే చెప్పాను. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను. గొర్రెలన్నీ ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేసింది. కానీ మనము చివరి అధ్యాయానికి వస్తే, 42వ అధ్యాయానికి వస్తే, ఆ 42వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 14,000 గొర్రెలను దేవుడు ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక గొర్రె లేదు కదా, 14,000 గొర్రెలను దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా ఉన్న ఆస్తిని అంతటిని డబుల్ ఇచ్చాడు. తర్వాత 7 కుమారులను 3 కుమార్తెలను ఇచ్చాడు. వారు పెద్దగా అయ్యారు, వారు పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళు వివాహాలు చేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, వారు కూడా వివాహం చేసుకున్నారు. వారు కూడా దేవుడు వారిని కూడా ఆశీర్వదించి వారికి కూడా పిల్లల్ని ఇచ్చాడు. ఇదంతా యోబు చూశాడు. 4 తరాలను చూశాడు. ఇదంతా 1-2 వచనాల్లో మనం చూస్తే 42 అధ్యాయాలు చూస్తున్నాం కదా. కానీ 42 అధ్యాయంలో ఒక 2-3 వచనాల్లోని ఈ మాటలన్నీ మనం చూస్తున్నాం. ఎన్ని తరాలు చూశాడు? 4వ తరాన్ని చూశాడు. మొదటి తరము, తర్వాత వారికి వివాహాలు అయిపోయి వారు పెద్దవాళ్ళై వివాహాలై వారి పిల్లల కంటే 2వ తరము, ఆ తరము కూడా పెద్దవాళ్ళు అయిపోయి వివాహాలు చేసుకొని దేవుడు వారిని దీవిస్తే వారికి పిల్లల్ని ఇస్తే 3వ తరము, తర్వాత 4వ తరమును చూశాడు. 16వ వచనం చూస్తే అటు తర్వాత యోబు ఎటు తర్వాత పైన వచనాలు చూస్తే దేవుడు ఆ 13వ వచనంలో 7 కుమారులు 3 కుమార్తెలను ఇచ్చారు. ఆ కుమార్తెల పేర్లు, ఆ కుమార్తెలు 15వ వచనంలో దేశం అంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు, వారందరికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. 16వ వచనం అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి, అటు తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళకి ఆస్తులు పంచిన తర్వాత సంగతి గురించి మాట్లాడుతున్నాడు. అప్పటికి ఆయన వయస్సు ఒకవేళ మనము 90 సంవత్సరాలు అనుకుంటే, ఆ తర్వాత 140 సంవత్సరాలు బ్రతికాడు. 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచాను. దేవుడు యోబుకు ఏమి ఇచ్చాడో ఇక్కడికి మనం రావట్లేదు కదా, ఇక్కడికి రావట్లేదు.
యోబు వయస్సు ఒకవేళ వివాహం చేసుకున్నప్పుడు 30 సంవత్సరాలు అనుకుంటే, ఆ తర్వాత 7 కుమారులు 3 కుమార్తెలు యవనస్తులు అనుకుంటే, ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల 25 30 యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. యాడ్ చేసుకున్న తర్వాత 50 సంవత్సరాల వయసులోన 60 సంవత్సరాల వయసులోన శ్రమలు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు యవనస్తులు అయ్యారు కదా, ఆ యవనులు అని మాట్లాడారు కదా, 10 మంది పిల్లలు. ఆ తర్వాత వారందరినీ కోల్పోయిన తర్వాత ఒక 5 సంవత్సరాల ఒక 10 సంవత్సరాల శ్రమలు. ఆ తర్వాత దేవుడు దర్శించి చేసిన కార్యాలను మనం చూస్తే, ఆ తర్వాత మరలా 10 మంది పిల్లలనిచ్చి వారు యవనస్తులైన తర్వాత వారికి కుమారులతో పాటు కుమార్తెలకు స్వాస్థ్యాన్ని అప్పగించిన సందర్భం. తర్వాత 140 సంవత్సరాల గురించి అటు తర్వాత అన్నమాట. ఏదేమైనా దేవుడు ఏమిచ్చాడు అనేది ఎంత ఉంది, ఆయన పొందిన శ్రమ ఎంత ఉంది, ఇది మీరు ఆలోచించండి. అలాగే దేవుడు పరలోకములో మనకేమి ఇవ్వబోతున్నాడు, 1000 ఏండ్ల పరిపాలనలో ఏమి ఇవ్వబోతున్నాడు, ఇదంతా ఊహించలేని విషయాలు. కానీ బయలుపరచబడింది. నేను పరలోకానికి వెళ్ళి చూసి వచ్చాను అని నేను చెప్పట్లేదు. 1000 ఏండ్ల పరిపాలన మీ బైబిల్లోనే ఉంది. నేను వెళ్ళి చూసి వచ్చి చెప్పే విషయం కాదు. అలాగే పరలోకములో ఉన్న సింహాసనములను గురించి కానీ కిరీటములను గురించి కానీ, అక్కడ దుఃఖము లేకుండా అక్కడ ఆదరణ కలిగి ఉండే విషయం కానీ, అక్కడ ఉండే విషయాలను గురించి దేవుడు ఇక్కడే మానవ పరిధిలోనికే ఆ విషయాలను తీసుకొని వచ్చాడు. ఇంకా తెలియవలసినవి తెలుసుకోవాలి అనుకునే వారికి దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ వారి మాట ఎవరు నమ్ముతారు? సరే, ఆ విషయం వేరు. కానీ తెలియపరచబడిన దాంట్లోనే ఇంత ఉంది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. శ్రమల్లో ఏం చేయాలి? మళ్ళీ ముందు వెనక్కి వస్తున్నానా? మళ్ళీ వెనక్కి వస్తున్నట్లుగా ఉంది కదా. దీని తర్వాతే మనం ఈ విషయాలు వినాలి. కానీ శ్రమల్లో ఏం చేయాలి? ఒక 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. శ్రమల్లో ఏం చేయాలి? శ్రమలను ఎప్పుడు కూడా తక్కువ చూడొద్దు, శ్రమలను గొప్పగా చూడాలి. ఎందుకంటే శ్రమ నీ ఉద్యోగం, శ్రమ నీ యొక్క ఉద్యోగము, శ్రమ నీ ప్రమోషన్లో చాలా విషయాలు ఉన్నాయి కదా. ఆత్మీయ జీవితంలో కూడా ఆలోచించాలి, దేవునిలో కూడా ఆలోచించాలి. కాబట్టి శ్రమల్లో ఉన్న మన జీవితాల్లో శ్రమల్లో ఉండొచ్చు, గడిచిపోవచ్చు, మరలా రావచ్చు, అలాగే రాబోతుండవచ్చు. కానీ వాటన్నిట్లో మనం తెలుసుకోవాలి దేవుడు ఏమి ఇస్తున్నాడు అనే దాని ముందు ఇది అసలు శ్రమే కాదు, ఇది చెప్పుకోదగిన శ్రమ కాదు, చెప్పే అంత గొప్పదిగా దాని బరువు అంత పోయింది. ఎందుకంటే దేవుడిచ్చే ప్రతిఫలం ముందు ఇక్కడ కాదు. మనం దాన్ని చూడకుండా దీన్ని గొలుచుకుంటున్నాం, అది న్యాయం కాదు. దాన్ని చూడకుండా దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడో దాని ముందు ఇది ఏమైపోతుంది, ఎక్కడికో తేలిపోతుంది, ఇది బరువు అంతా కోల్పోతుంది. దేని బరువు పెరిగిపోతుంది? దేవుడిచ్చే ప్రతిఫలమును కదిలించలేకపోతుంది. నువ్వు వేసేది అంతా కూడా, నీ శ్రమ ఎంత వేసినా కూడా ఆయన ఇచ్చే ప్రతిఫలంను కదిలించలేకపోతుంది. ఇది తేలిపోతుంది, దీనికి బరువే లేదు. దేనికి? శ్రమలకు, మనం అనుభవించే శ్రమలకు. ఇది వాక్యం చెప్తున్న విషయం. దీని గురించి ఎంత అద్భుతమైన విషయం వినకపోతే ఎలా? అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఆలోచించండి దీని గురించి. ఎంత సమయమైనా దీనికోసం మనం మాట్లాడవచ్చు. ఎంతమంది జీవితాలనైనా మన ముందు పెట్టుకొని వారికి ఏం జరిగింది. యోబు గురించి ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఒక తరము కాదైన కష్టాలు, ఆయన అనుభవించిన శ్రమలు ఎన్ని సంవత్సరాలు? ఆయన జీవితంలో కొన్ని సంవత్సరాలే, కానీ దేవుడిచ్చింది 4 తరాలను చూచాడు. కాబట్టి
అట్టి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కాబట్టి శ్రమలను లెక్క చేయకుండా చనిపోయే రోజు వరకు నువ్వు లెక్క చేయకపోతే దానికి ఎలాంటి జీతం ఇస్తాడు? నేను దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన అలాంటివాడు, అట్టివాడు. ఆయన ముందు గనక నీవు శ్రమలను లెక్క చేయకుండా దేవుణ్ణి లెక్క చేయగలిగితే ఆయన నమ్మదగినవాడు. ఆయనకు తెలుసు నాకేమి ఇవ్వాలో. ఈ శ్రమ నాకు ఒక ఉద్యోగం, ఈ శ్రమ నాకు పని, దీనికి ఎలాంటి జీతం ఇవ్వాలో, ఈ శ్రమ ఎంతగా నేను చేయడానికి సిద్ధపడితే ఆయన ఎంతటి జీతం ఇస్తాడు. నీ శ్రమలో చిన్న శ్రమను కూడా వ్యర్థంగా పోనివ్వని దేవుడు, నీకు హృదయపూర్వకంగా ఒక బాధను, విచారాన్ని కలగజేయని దేవుడు. ఉద్యోగం అంటే ఏంటి? పని స్థలం. ఆ పని దగ్గర పని, ఆ పనిని అంగీకరిస్తాము గనక మనం ఏం చేస్తాం? దాన్ని ఉద్యోగం అని పేరు పెడుతున్నాం. అక్కడ ఏం జరుగుద్ది? ఇతరుల మాటలు వినాలి, లేక ఇతరులు చెప్పే పనులు చేయాలి. మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇతరులు కొన్ని సమస్యల గురించి మనతో చెప్తుంటే వినడం. అదే ఇంటిలో ఒక శ్రమ కలిగింది అనుకోండి, ఎవరైనా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నారు అనుకోండి, చెప్పడానికి అవకాశం ఇవ్వం. చెప్పడానికి ఒకసారి చెప్పారనుకోండి ఒక వ్యక్తి, మరొక వ్యక్తి ఏదైనా చెప్పాలనుకున్నాడు అనుకోండి, ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ జాబ్ దగ్గర 10 మంది కాదు 20 మంది కష్టాలు వచ్చినా, 20 ఫైళ్ళు వచ్చినా, ఇంకా ఫైళ్ళు తీసుకొచ్చినా, లైన్గా ఉన్నా, ఒక్కొక్క ఉద్యోగంలో ఒక్కొక్క విషయాల్లో ఉంటుంది. అక్కడంత కష్టము, శ్రమ, కానీ నువ్వు దాన్ని ఉద్యోగంగా స్వీకరిస్తున్నావు. దానికోసమే ఉన్నాను. శ్రమల్లో కూడా ఆ విధంగా ఉంటే మనం వాటిని బట్టి సంతోషిస్తాం. ఎంతగా శ్రమలు నీ దగ్గరకు వస్తుందో అంతగా నీ జీతం పెరిగిపోతూనే ఉంది దేవుని దగ్గర. ఇది నువ్వు చూడట్లేదు. ఇది నువ్వు చూస్తే దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? ఇంకా రానివ్వు. దేవుడు నాకు ఇవ్వగలిగిన ప్రతి బాధ్యత రానివ్వు. నీవు అనుకుంటావు ఈ విషయం తెలుసు, కానీ దీన్ని చూడనంత వరకు మనకి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం. చూడండి, పనిలో దొరికే జీతాన్ని చూసేవారు ఎంతగా పని చేస్తున్నారు. కొన్నిసార్లు ఓటీ కూడా చేస్తున్నారు, ఓవర్ టైం. ఎప్పుడైనా ఓవర్ టైం చేయడానికి మీకు ఓపిక ఉందా? ఈరోజు ఇక చాలు, విశ్రాంతి తీసుకో అంటున్నాడు దేవుడు. అలా ఆయన చెప్పకముందే మనం విరమించుకుంటున్నాం. అలా గనక దేవుడు అలా చెప్పిన రోజు మీ జీవితంలో ఉందా? ఇక చాలు అని చెప్పాడు దేవుడు నాకు, నీవు శ్రమ పడుట చాలు అన్నాడు అనగానే ఎగిరి గంతులు వేస్తూ ఉంటా. కానీ నీవు ప్రభువా నేను ఇంకా ఓవర్ టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైనా చెప్పారు మీరు ఆ విధంగా? అసలు ఈ మాటే దేవుడు చెప్పలేదు, ఈ మాటే చెప్పేంతవరకు మీరు ఆగలేదు. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? అప్పుడు తిట్టుకుంటారు మమ్మల్ని, వీళ్ళు ఉన్నారు చెప్పలేదేంది, ఇది చెప్పలేదేంది మాకు, ఏమైనా శ్రమలు కోరుకోమన్నారు, ఎట్లా కోరుకుంటా, కానీ ఆ లాభం ఏంటో, అది పెరిగిపోవడం ఏంటో అది చెప్తే బాగుండేది కదా. అందుకే ఈ వాక్యం మనం చూస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో ఈ మాటను మనం చూస్తున్నాం. శ్రమలు ఎన్నిక చేయదగినవి కావు. ఎప్పుడు దేవుడు ఆ శ్రమలకు నీకిచ్చే జీతం ముందు, నీకిచ్చే బహుమానం ముందు, నీకు ఇవ్వబోయే జీవితం ముందు ఎన్నిక చేయదగిందే కాదు. అలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన దేవుని ముందు ఎలా ఉండాలి? ఓవర్ టైం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దానికోసం నేను చూసే దాని కొరకు నాకు వచ్చేదే కాదు, ఇంకా అధికంగా సంపాదించాలని, ఇంకా దేవుని కొరకు నా బాధ్యతలు. ఎందుకంటే ఆయన అట్టివాడు, ఆయన అంత గొప్పవాడు, అంత మంచివాడు, అంత నమ్మదగినవాడు. అంతగా మనకు
ఇవ్వగలిగిన వాడు. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. మనమేమనుకుంటున్నాం? దీన్ని చూడట్లేదు, ఈ జీతాన్ని చూడట్లేదు. ఈ శ్రమకు ఎలాంటి జీతమో తెలుసా? ఈ శ్రమకు ఎలాంటి జీతమో తెలుసా? ఎంతటి జీతమో తెలుసా? ఒక రైతును చూడండి, పొలం లేదని బాధపడతాడు. దేనికి బాధపడతాడు? ఎకరం ఉంటే ఇంకో ఎకరం ఉంటే బాగుండు. ఎందుకు? అక్కడ ఎవరిస్తున్నారు ప్రతిఫలము? ఎవరిస్తున్నారండి? గవర్నమెంటా? గవర్నమెంట్ కాదు, దేవుడు. గవర్నమెంట్ని ఇవ్వమంటే ఏమి ఇస్తారు? 2 గింజలు వస్తాయి అంతే. అది కానీ దేవుడైతే దాంట్లో ఎన్ని గింజలు. కాబట్టి రైతు ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవుడు ఇస్తున్నాడు కాబట్టి పొలము కావాలి, నాకు పొలము కావాలి, ఇంకా పొలం ఉంటే, ఇంకా ఒక 20 గుంటల పొలం ఉంటే, ఇంకా ఒక ఎకరం ఉంటే, ఇంకా ఒక 100 ఎకరాలు ఉన్నాయి, ఇంకా 200 ఎకరాలు ఉంటే. దేవుణ్ణి గూర్చి, దేవుడిచ్చే ప్రతిఫలాన్ని చూచి ఎంత చెయ్యాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రతిఫలం అంత ఎక్కువ. కాబట్టి ఈ కష్టము ఎలా ఉంది? కష్టమే కాదు, పాటలు పాడుతూ చేసేదానిలాగా ఉంది, ఉత్సాహంగా ఉల్లాసంగా చేసేదానిలాగా ఉంది, ఒక ఆనందం కొరకు చేసేదానిలాగా ఉంది. అందులోనే ఇంత అద్భుతమైన ప్రతిఫలం. కాబట్టి ఇది మనం గుర్తించాలి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట నీ కష్టానికి జీతం ఇచ్చేది ఎవరో నీకు తెలిస్తే, నీ కష్టాన్ని నువ్వేం చేస్తావు? కోరుకుంటావు. ఏం కావాలి నీకు? ఇంకా పని కావాలి, పని కావాలి. ఆ పనిలో నీకేముంది? విలువ ఉంది. ఆ పనిలో నీకేముంది? సుఖం ఉంది. ఆ పనిలో నీకేముంది? దానికి ఎన్నో రెట్లు మించిన గంట పని అయితే సరిపోతుంది ఆ రోజుకు. అంటే 23 గంటల విశ్రాంతి. చూడండి, కొన్ని విషయాల్లో 1 గంట పని వారికి, ఆ తర్వాత రోజంతా విశ్రాంతి. దేవుడి దగ్గర మీరు ఆ విధంగా ఆలోచించండి. నీ విశ్రాంతి ఎంత? నీ పని ఎంత? నీ పని ఎంత? నీ పని 100 సంవత్సరాలు, విశ్రాంతి 1000 సంవత్సరాలు, అనుభవించేది 1000 సంవత్సరాలు. ఆ రకంగా చూడండి మీరు. అలాగే ఇక్కడ కూడా ఏమి ఇవ్వగలడు? ఆయనకు వదిలిపెట్టు. ఎందుకంటే ఆయన ఎవరో ఆలోచించండి. ఆయన మంచితనమా? ఆయన విశ్వాస్యతనా? అలాగే ఆయన పట్ల విశ్వాసం పెరగడానికి, నిరీక్షణ పెరగడానికి ఆయనలో అన్ని సుగుణాలు ఉన్నాయి. ఆయన శక్తి కానీ, ఆయన జ్ఞానము కానీ, ఆయన మంచితనం కానీ, ఏదైనా మీరు ఆలోచించండి. ఆయన అట్టివాడు. కాబట్టి ఇక్కడ పని మనకిస్తున్నాడు. ఆ పనిలో నీ విలువ ఉంది. ఆ పనిలో ఏముంది? నీ విలువ ఉంది. ఆ పనిలో నీకు జీతం ఉంది. ఆ పనిలో నీకు ప్రమోషన్ ఉంది. నీ అంతస్తులను పెంచుకోవడం ఉంది ఆ పనిలోనే. కాబట్టి శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. మనం ఎంతసేపు పరిగెత్తుదాం ఎక్కడికి? జీతాన్ని అనుభవించడానికి అని ఇష్టపడుతున్నాం. అయిపోయిందని పని. మీకు 8 గంటల పని ఉంది. 1 గంట పనితోనే మీరు చాలా సంపాదించుకోగలరు, మీ ప్రమోషన్ పెరిగింది గనక. కానీ ఇంకా 7 గంటలు నీకు పని ఉంది. ఇంకెంత ఉంది? 7 గంటల పని ఉంది. దాని కొరకు నువ్వు ఇంకా ఎంత సంపాదించుకోవచ్చో తెలుసా? ఇక్కడంటే ఆరోగ్యము తగ్గేది ఉంది, ఆయుష్కాలము తగ్గేది ఉంది, అనుభవించడానికి టైం లేదు. కాబట్టి కొన్ని విషయాల్లో ఇక్కడ పరిమితులు ఉన్నాయి. కానీ అక్కడ ఆరోగ్యం పెరిగిపోతూనే ఉంటుంది. ఆయుష్కాలం అనేది దానికి ముగింపే లేదు, అనుభవించడానికి ఆ సంవత్సరాలు తగ్గేదే లేదు. మరి దాని గురించి ఎందుకు తొందరపాటు? పని గురించి తొందరపడాలి మనం. నువ్వు పని నుండి పరిగెడితే నువ్వు ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటావు. మనం ఎక్కడికి పరిగెడుతున్నామో తెలుసా? జీతం దగ్గరికి పరిగెత్తడానికి నీ పని ఇంకా పూర్తి కాలేదు కదా. నీకు ఇంకా జీతం దేవుని చేతిలో ఉంది. నీకు ఇవ్వాలి అనుకున్నవన్నీ ఆయన చేతిలో ఉన్నా. ఇంకా ఆయన వాగ్దానాలు చేసి ఉన్నాడు, అవి కూడా పొందుకోవాలి. ఇంకా దేవుని హృదయాలు అనేకమైన ఆలోచనలు ఉన్నాయి.
కాబట్టి నువ్వు దేనికి వేగిరపడాలి? పని కోసం వేగిరపడాలి. ప్రతిఫలంలో నువ్వు ప్రవేశించిన తర్వాత ఇంక నీకేముండదు, ఇంక నీ స్థాయిని పెంచుకోవడానికి ఛాన్సు ఉండదు. అర్థమవుతుందా? కొన్ని సంవత్సరాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం, మన కళ అనుకుంటుంటాం కదా. దేవుడు దాన్ని గురించి ఇచ్చే నిర్వచనం ఏంటో తెలుసా? దాన్ని గురించి ఇచ్చే నిర్వచనం, నీ జీవితంలో నా దగ్గర నుండి ఏ ఒక్క ఆశీర్వాదము పొందుకోకుండా చేసే రోజులు అని దానికి నిర్వచనం పెట్టాడు. మన కళ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి, ఎక్కడ? పరలోకంలో కాదు, ఇక్కడే అనుకుంటున్నాం మనం. ఈ శ్రమలన్నీ పోయి, ఈ కష్టాలన్నీ పోయి, ఈ యొక్క వాటిని శ్రమలు కష్టాలు అంటున్నాం, అది ఉద్యోగం. అందులో ఏముంది? నీ విలువ ఉంది, నీ విలువ ఉంది, అందులో నీ గొప్పతనం ఉంది, దేవుడు నీకు ఇచ్చిన ఆ విలువను వ్యక్తపరచడం ఉంది. అదంతా ప్రక్కన పెట్టి దేవుడిచ్చే విశ్రాంతిలో ప్రవేశించాలి, ఇక్కడే సుఖంగా క్షేమముగా ఇటువంటివేమీ లేకుండా ఉండాలి అనుకుంటే ఏం జరుగుద్దో తెలుసా? దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆయన చేతి నుండి ఒక్క ఆశీర్వాదాన్ని పొందలేని రోజులవి. అందులో నువ్వు అడుగు పెట్టాలని ఏం చేస్తున్నావు? పరిగెత్తుతున్నావు. ఎక్కడికి నీ పరుగు? శ్రమల నుండి సుఖం యొద్దకు పరుగు. కానీ శ్రమల్లో నీకు విలువ ఉంది, శ్రమల్లో నీ అంతస్తు ఇంతే కాదు, నీవు ఇంకా గొప్ప వాటిని సొంతం చేసుకోగలిగిన అవకాశం ఇక్కడ నీకు ఉంది. మీరు వింటున్నారా దేవుని వాక్యం? మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? మనం ఎక్కడికి పరిగెత్తుతున్నామో, ఒక రకంగా సంఘమునకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల్లో సంఘం ప్రవేశించిన తర్వాత మన జీతం ఎంత ఉంటుంది? అది మీరు ఆలోచించండి. మన పని ఏ విధంగా ఉంటుంది? మన పని తక్కువ ఉంటుంది. అప్పుడు ఒకటే ప్రార్థన, ఇప్పుడు రోజంతా ప్రార్థన, లేకపోతే 7 రోజులు ప్రార్థన ఒక అంశం కొరకు చేస్తాం. అప్పుడు ఏంటో తెలుసా? ఒక్కటే నిమిషం, ఒక్క నిమిషానికే అన్నీ జరిగిపోతుంటాయి. అప్పుడు ఒక్క నిమిషం ప్రార్థనకు నీకు ఇచ్చే జీతం ఎంత ఉంటుంది? అప్పుడు గంటసేపు ప్రార్థించేవాడు ధన్యుడు, అతను అసలే పట్టించుకో. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి పని స్థలములో ఆనందం ఏది? పని స్థలములో విశ్వాసం ఏది? పని స్థలములో ఆధ్యాత్మికమైన జ్ఞానం, అవగాహన ఏది? ఆ యొక్క విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ ఉత్సాహం అనేది ఏది? దేవునికి ఏమి ఇవ్వబోతున్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడు శ్రమను లెక్క చేయకుండా శ్రమలో నువ్వు ఏం చేయాలి? ఆనందించాలి. శ్రమల్లో మనం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. శ్రమల్లో ఒకటి సరి చేసుకోవాలి. ఒక పాయింట్ అయిపోయింది. అర్థమవుతుందా? దీని గురించి మరలా మొదలు పెడితే ఒక అర్ధగంట సమయం పడుతుంది. శ్రమల్లో సరి చేసుకున్న వ్యక్తులు, సరి చేసుకోవాలన్న సందర్భాలు, వాక్యాలు, అసలు సరి చేసుకోవాల్సిన విషయాలేంటి? గర్వము, అహంకారము, మూర్ఖత్వము, దేవుని విడిచిపెట్టడం, దేవుని తోటి చూడలేకపోవడం, ఇటువంటి అనేకమైన విషయాలు. ఎంత సమయం పడుతుంది? కాబట్టి సరి చేసుకోవాలి. శ్రమలు ఏం చేయాలి? సరి చేసుకోలేనప్పుడు అపరాధ భావన మనలో ఉంటే, నా కష్టాలన్నీ నా బుద్ధిహీనతను బట్టి, మరి ఆ బుద్ధిహీనత ఏదో కనిపెట్టి తొలగించుకుంటే ఇక సైతాన్ ఆ డోరే తట్టాడు కదా, నీకు ఆ డిస్టర్బెన్సే ఉండదు కదా. అర్థమవుతుంది కదా? దాని కొరకు ఏముంది? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో సరి చేసుకున్నట్లయితే అసలు ఇంకా ఆ సమస్య ఉండదు. 1 గంటతో పోయేదానికి నువ్వు రోజు అపరాధ భావన నీకెందుకు కదా? ఈ విషయం సరి చేసుకుంటే అసలు విషయంతోనే సంబంధం లేదు కదా. సరి చేసుకోవడానికి దేవుడు ఆయన సన్నిధికి ఎప్పుడు పిలుస్తున్నాడు. ఆయన చాలు. ఎక్కడెక్కడికో మనల్ని పరిగెత్తమనట్లేదు. సరే, ఎవరికైనా ఎవరి ధనాన్ని మనం దోచుకుంటే, ఎవరినైనా బహిరంగంగా మనం అవమానపరిస్తే, దూషణలు దుర్భాషలాడి వారి హృదయాన్ని గాయపరిస్తే వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా. అలా లేని పక్షాన ఏ వ్యక్తితో నీకు అవసరం లేదు, దేవుడు ఒక్కడు చాలు. కాబట్టి సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోవాలి శ్రమల్లో.
రెండవది దేవుని మీద ఆధారపడాలి. రెండోది ఏం చేయాలి? శ్రమల్లో నేను చూసుకోగలను, అంతా నేనే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఇక్కడ అనుకోవద్దు. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ వచనం చూడండి. దేవుని వాక్యములో 13వ అధ్యాయము 5వ వచనములో 2వ లైన్ను చూస్తున్నాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి డబ్బు లేదు అని ఎందుకు అనుకుంటా ఉంటున్నాడు ఇక్కడ కదా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. ధనం కంటే గొప్పవాడైన దేవుడే నీకు ఉన్నాడు కదా. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆయన చెప్పాడు కదా, ఏమాత్రం విడువని ఎన్నడు ఎడబాయనని. ఆయనే చెప్పాడు కదా. ఆయన దేంతో సమానం? నువ్వు కోరుకున్నవన్నిటికంటే ఎక్కువైన వాడు నీతో ఉండగా ఆయన ఉంటే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఆయన ఉంటే ఎలా ఉంటుంది అనేది పెద్ద సబ్జెక్ట్. కాబట్టి శ్రమల్లో దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవునికి అప్పగించాలి, దేవుని చేతుల్లో పెట్టాలి. అంతా నేనే చూసుకుంటాను, నేనే ఉన్నాను అని నలిగిపోకూడదు. మనం చేసేదంతా అదే కదా, నలిగిపోతుంటాయి. ఎవరు సాయం చేయట్లేదు. రెండు చేతులు చాపిన దేవుని వైపు మాత్రం చూడడం రాదు. తల్లిదండ్రులు ఉన్న చేయలేంది దేవుడు చేయగలడు. లేని వారికే కాదు, ఉన్నవారికి కూడా చేయగలడు. ఉండడం లేకపోవడం కాదు ఇక్కడ సమస్య, ఉండడం లేకపోవడం కాదు. దేవుడు ఇచ్చాడు, ఎవరిని? తల్లిదండ్రులను ఇచ్చాడు గనక మిగిలిన సహాయం అంతా దేవుడు చూసుకుంటాడు. ఇవ్వని వారికి మొత్తం చూసుకోవాలి. అర్థమైంది? రెండు చేతులు ఉన్నవాడికి రెండు చేతులు చూసుకుంటాయి. ఒక చెయ్యి లేని వాడికి ఇంకో చెయ్యి మొత్తం చూసుకుంటుందా లేదా? బ్రష్ కుడి చెయ్యి లేదు, ఏ చెయ్యి వేస్తుంది? ఎడమ చెయ్యి వేస్తుంది. ఎడమ చెయ్యి కూడా లేదు, కాలు వేస్తుంది. వేసుకోవట్లేదా? దేవుడు నీకే సహాయం చేశాడో మిగిలిన వాటిని ఆయన చేస్తాడు. అది కూడా పని చేయనప్పుడు ఆయనే ఆ భారాన్ని కూడా వహిస్తాడు. వండి కూడా పని చేయట్లేదు, తల్లిదండ్రులు ఉండి కూడా, సంరక్షకులు ఉండి కూడా, పోషకులు ఉండి కూడా పట్టించుకోవట్లేదు అంటే మొత్తం ఆయన చూసుకుంటాడు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఈ లోకంలోనే అటువంటి ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. జోక్యం చేసుకోవడానికి అటువంటివి ఉన్నాయి చట్టాల్లో, కానీ రకరకాల విషయాల్లో అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. దేవుడైతే ఇంకెంతగా జోక్యం చేసుకోగలడు? లేకపోతే పూర్తిగా చూసుకుంటాడు, ఉంటే మిగిలిన చూసుకుంటాడు, ఉండి పని చేయకపోతే కూడా పూర్తిగా చూసుకుంటాడు. కాబట్టి ఆధారపడాలి. శ్రమల్లో ఏం చేయాలి? ఆధారపడాలి. నలిగిపోవడం కాదు, లేని వాటిని చూడడం కాదు, సహాయం చెయ్యని వారి వైపు చూసి ఒంటరి అనుకోవడం కాదు, మూర్ఖంగా ప్రమాదకరంగా తయారవడం కాదు, సమాజంలో భక్తి పరులే లేరని తీర్పు తీర్చడం, అందరినీ విమర్శించడం, అందరినీ వ్యతిరేకంగా చూడడం, అందరినీ పాపులుగా చూడడం అనే మానసికమైన రుగ్మత, ప్రమాదకరమైన వైఖరిలోకి వెళ్ళడం కాదు. శ్రమలు ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఉన్నాడు. మనుషులే కాదు, ఆయన ఉన్నాడు. లోకంలో చట్టాలు, అధికారాలు దేవుడు ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. ఇచ్చినంత మాత్రాన ఇక సంబంధం లేదన్నట్లుగా లేడు. ఆయన ఇప్పటికీ కూడా సింహాసనాసీనుడే. ఇప్పటికీ కూడా ఎందుకు? న్యాయం తీర్చడానికే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. పరలోక రాజు సభ నేటికి సభ తీర్చి ఉన్నాడు. ఆయన సింహాసనం మీదనే ఉన్నాడు, అంతఃపురంలో కాదు. ఆయన న్యాయం తీర్చడానికి సింహాసనం మీద కూర్చొనే ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆధారపడాలి. మూడవదిగా శ్రమల్లో దేవుని పట్ల ఉన్న విశ్వాసంతో నీ భక్తిని పర్ఫెక్ట్గా నువ్వు కొనసాగించాలి. మూడో విషయం ఏంటి? నీ భక్తి నువ్వు కొనసాగించు. శ్రమలు తీరిన తర్వాత, కష్టాలని పోయిన తర్వాత అని కూర్చోకు నువ్వు. పౌలు శీలలు జైల్లో నుండి బయటికి వెళ్ళాక కూటం అనుకున్నారా? జైల్లో నుండి బయటికి వెళ్ళాక అనుకున్నారా? దానియేలు చక్కని భక్తి చేస్తున్న వ్యక్తి, కానీ ఇతరులందరినీ ద్వారా అన్యజనులు లోపలికి చొచ్చుకొని వచ్చి ఇతన్ని బానిసగా, రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, రాజకుమారులో ఒకడు,
అతన్ని బంధించి, మంచి భక్తిపరుడు, బంధించి ఎక్కడ తీసుకెళ్లారు? బబులోనికి తీసుకెళ్లారు. ఎక్కడున్నాడు? బంధించబడి పరాయి దేశంలో బానిసగా ఉన్నాడు. ఈ బానిసత్వం నుండి బయటికి తీసిన తర్వాత అప్పుడు చేస్తాను ఇక భక్తి అనుకున్నాడు అసలు? అనుకోలేదు. అక్కడే నీ భక్తి, అక్కడే నీ పని స్థలము, అక్కడే దేవుని పట్ల నువ్వేం చేయగలవో మొత్తం చూపించడానికి అన్ని డోర్లు ఓపెన్ ఉన్నాయి. అక్కడ డోర్లు క్లోజ్ కాలేదు, అన్ని డోర్లు ఓపెన్. అక్కడ నువ్వు భక్తి చేయొచ్చు, నీ విశ్వాసాన్ని కనపరచు, దేవుని మంచితనాన్ని కనుగొన్న వ్యక్తిగా నువ్వు బ్రతకొచ్చు. అద్భుతం నీలో కనబడాలి. ఏ అద్భుతం? దేవుణ్ణి కనుగొన్న అద్భుతం, ధనాన్ని కనుగొన్న అద్భుతం చూస్తున్నాం, టెక్నాలజీని కనుగొన్న అద్భుతాలు మనుషుల్లో చూస్తున్నాం. మనుషులు అన్యాయం చేస్తే ప్రమాదకరంగా వాళ్ళు తయారయ్యే విషయాలు చూస్తున్నా. మరి దేవుణ్ణి కనుగొన్న అద్భుతం మన జీవితంలో ఎప్పుడు కనబడుతుంది? కనబడాలి. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి చూసి, ఎంత గొప్ప దేవుడు ఉండగా సమస్యలు లెక్క చేయను, న్యాయం తీర్చే దేవుడు ఉండగా అన్యాయము జరుగుట కొరకైన ఆ వ్యవస్థని నేను లెక్క చెయ్యను. ఆ అద్భుతం దేవుని చూసినప్పుడు మనకు సమస్యలే కావు, అది కూడా చూపించాలి. మూడవదిగా మనం చూస్తున్నాం, శ్రమల్లో ఏం చేయాలి? దైవ భక్తిని నీవు కొనసాగించాలి. యోసేపును గురించి చూస్తాం. యోసేపును అన్నలు ఏం చేశారు? తనకు దేవుడు దర్శించిన తర్వాత, కల ఇచ్చిన తర్వాత తన జీవితము అంటూ ఉంటారు కదా, పెనములో నుండి ఎక్కడ పడ్డది? పొయ్యిలో పడ్డట్టు ఉంది. కానీ మాడిపోవాల్సింది మాడిపోలేదు. ఎందుకు? అతడు ఇంకా భక్తిపరుడుగా ఉన్నాడు. ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో అందరూ చూసి అంత ఆశ్చర్యకరం. ఎందుకంటే అందరూ చింతలు, విచారములో, వాడి వలన ఇలా జరిగింది, ఇతడు అలా చేశాడు, అతడు అలా చేశాడు, మనుషులు అన్యాయం చేసిన ద్వారా ఈ విధంగా ఉన్నాం అని కష్టాలను గురించి, ఇతడు కష్టాలు కాదు, ఇది దేవుడు నన్ను ఉంచిన ఇల్లు, నా పని స్థలం, దేవుని ఇంటిలో ఉన్నాను అన్నంత గంభీరంగా ఉన్నాడు గనక అందరూ అతని మీద ఆధారపడాల్సి వచ్చింది. దేవుడు తోడుగా ఉండడం అంటే ఏంటో అందరూ చూడాల్సి వచ్చింది. కాబట్టి యోసేపు ఎక్కడైనా కూడా ఆ శ్రమల జీవితంలో అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన దైవభక్తిని ప్రదర్శించాడు. శ్రమల్లో ఏం చేయాలి? దేవుని పట్ల నీకేం భక్తి ఉందో దాన్ని చూపించు అనేది, దేవుని పట్ల విశ్వాసముతో ఆ భక్తిని చూపించాలి. నాలుగోదిగా శ్రమల్లో ఏం చేయాలి? ఓర్పుతో ఉండాలి. ఇది చాలా కీలకమైంది. శ్రమల్లో ఎప్పుడు బయటపడతా అసలు ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? బయటపడడానికి కాదు, నీలో నుండి ఒకదాన్ని చేయడానికి. అది పూర్తి కావాలి కదా. బంగారం ఎందుకు వచ్చింది అగ్నిలోకి? విలువ పెరగడానికి, దాని మస్టు తొలగిపోవడానికి, మరింతగా ప్రకాశం రావడానికి. ఇందులోని తీస్తే చాలు. ఎందుకు వచ్చావు దాంట్లోకి? తీయడానికేనా? బ్రతకలేకనా? జీవితం లేకనా? కొంతమంది ఆ విధంగా భావిస్తూ ఉంటారు. కాదు, అక్కడ నీవు ఇంకొక జీవితాన్ని, ఇంకొక ప్రత్యేకతను సంతరించుకోవడానికి అటువంటి పరిస్థితుల్లోనికి వచ్చావు. కుమార్తెలు వివాహం చేసుకుని వెళ్ళి శ్రమ పడుతూ ఉంటే ఆ కుమార్తెకు తల్లిదండ్రులు నేర్పిస్తారు, ఏం తక్కువ నీకు, రా. పెళ్లి చేసేటప్పుడు ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. అందం ఉంది, బలము, యవన బలం ఉంది, అద్భుతమైన తండ్రి ఉన్నాడు, అద్భుతమైన ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండక ఎందుకు పంపించా? బతకలేకనా? జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం. కాబట్టి అలా భావిస్తూ ఉంటారు. ఏం తక్కువై పంపావా నువ్వు? అన్నీ ఎక్కువై ఉన్నాయి నీకు, అన్నీ ఎక్కువ ఉన్నాయి. ధనం ఎక్కువే, గౌరవం ఎక్కువే, అన్నీ ఎక్కువే. వివాహం కాకముందు కుమార్తెలను కలిగిన వారికి అన్నీ ఎక్కువే, ఏం తక్కువ? కాబట్టి అది కాదు. అక్కడికి ఎందుకు ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళారు? అక్కడ ఏం సహాయం కావాలి, ఏం సహాయం చేయాలి అనేది చెయ్యాలి. కాబట్టి దేవుడు ఒక పరిస్థితుల్లోకి మనల్ని తీసుకొచ్చాడంటే అక్కడ నీకు ఉంది విలువ. యోసేపు ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళాడంటే ఏదో జైల్లో పడి బయటికి రావడానికి కాదు. జైల్లో పడ్డది ఎందుకు? ఏదో జైల్లో పడి బయటకు రావడానికి కోసమే కాదు. దేవునికి ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ఉన్నతమైన స్థితిని ఇతడు పొందడం ఉంది. ఆ పని కాకుండా బయటకు వస్తే ఎలా? తొందరపడుతూ ఉంటే ఏమవుద్దో తెలుసా?
దేవుడు తన పని చేయలేడు. అక్కడ నీకు సంపూర్ణతను ఇవ్వడానికి కోసం, అక్కడ నిన్ను పూర్తిగా తన మీద ఆధారపడిన వ్యక్తివా కాదా అని నిర్ణయించడానికి కోసం దేవుడు అక్కడ ఉంచాడు. దాన్ని బట్టి కదా బహుమానం ఇవ్వాలి దేవుడు నీకు. కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయంటే పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా లేక ఇతరమైన వాటి మీద ఆధారపడుతున్నావా? నీ ఆధారము నీకున్న సౌకర్యాలా లేక నిజంగా దేవుడేనా అని కొన్నిసార్లు పరీక్ష పెడతాడు దేవుడు. అప్పుడు అవన్నీ దూరమైన నీవు ఆ ఒక్క విషయాన్ని పట్టుకోవాలి, అదే ప్రభువుని. అది మనం గ్రహించాలి. హబక్కుకు చెప్పినట్లుగా మనం చెప్పాలి, ఒక్క ప్రభువే నా ఆనందం, ఆ ఒక్క ప్రభువే నా ఘనత, ఆ ఒక్క ప్రభువే నా బలము, ఆ ఒక్క ప్రభువే ఏం చేస్తాడు? ఉన్నత శిఖరం పైన నన్ను నడిపిస్తాడు. ద్రాక్ష చెట్లు కాదు, అంజూరపు చెట్లు కాదు, ఒలీవ చెట్లు కాదు, పొలములో ఉన్న పంట కాదు, అలాగే గొర్రెలు కాదు, పశువులు కాదు. నా ఆరోగ్యము, నా ఆనందము, నా బలము, అలాగే ఉన్నతమైన స్థానం, ఇవన్నీ లేకపోయినా నేను బలహీనపడను, నా బలము తగ్గదు, నా ఆరోగ్యం తగ్గదు, నా అంతస్తు తగ్గదు. ఇవన్నీ చెప్పాడు అతను. ఆశ్చర్యం కదా. మన ఆనందం దేవుడే అయితే మన బలము రెట్టింపు అవుతుందని వాక్యం చెప్తుంది. యెహోవా యందు ఆనందించుట ద్వారా మీరు బలం పొందెదరు అని చెప్పాడు. అంటే మీకేమొస్తుంది? బలం వస్తుంది. యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడని చెప్పబడింది. అంటే దేవుని మీద ఆధారపడి సంతోషిస్తుంటే నీ యొక్క ప్రార్థనలన్నిటికీ జవాబులు దొరుకుతాయి అని చెప్పాడు వాక్యంలో. ఒక ఆనందంలో నీవు అసాధారణంగా బలం పెరిగిపోవడం ఉంది, నీ కోరికలన్నీ తీరడం ఉంది. చూడండి, కానీ మన ఆనందం దేవుడేనా లేక రకరకాల విషయాల మీద మన ఆనందం ఉందా అని కొన్ని ఆనందాలను కొన్నిసార్లు దేవుడు తొలగిస్తాడు. అయినా నువ్వేం చేయాలి? నీ దైవ భక్తిని కొనసాగించాలి, అలాగే ఓర్పుగా ఉండాలి అక్కడ అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించబోయే ప్రతిఫలం ముందు నీ కష్టం, ప్రతి కష్టాన్ని దేవుడు లెక్కిస్తాడు. మనల్ని దేవుడు మనకేమిచ్చాడంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్న కనెక్షన్, ఆ కనెక్షన్ పేరే విశ్వాసం. ఆ కనెక్షన్ పేరేంటి? విశ్వాసం. ఈ విశ్వాసాన్ని దేవుడు బంగారం కంటే విలువైంది అన్నాడు. మరి ఈ విశ్వాస సంబంధంగా ఉన్న ప్రతిదాన్ని బంగారంలో రవ్వను కూడా పోనివ్వరు. మీకు అర్థమవుతుందా? బంగారంలో కొంచెం పోయింది పోని అనుకుంటారా? మరి బంగారం కంటే విలువైన దాంట్లో ఆ విశ్వాసముతో కూడిన నీ పని కానీ, నీ సమర్పణ కానీ, నీ చిన్న ప్రార్థన కానీ, ఈరోజు నేను 1 గంట సమయం దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తాను, నా కష్టం విషయంలో, శ్రమ విషయంలో అనుకున్న విషయం కానీ, నీ చిన్న సమర్పణ కూడా దేవుడు త్రోసివేయడు. ఎందుకంటే నీకు దేవునికి మధ్యలో ఉన్న కనెక్షన్లో అది బంగారం కంటే గొప్పది కనుక ఇసుక రేణువంత దాన్ని కూడా దేవుడు ఘనంగానే చూస్తాడు. దేవుని కొరకైన నీ ప్రయాస ఏదైనా సరే ఒక్కరోజు ఉపవాసం ఉంటే 6 రోజులు తినట్లేదా? ఒకరోజు ఉపవాసం ఉంటేనే నీకు ఆరోగ్యం, 6 రోజులు నీ తిండికి ఉన్న ఎఫెక్ట్ అంత పోద్ది అని దేవుడు చెప్పట్లేదు. లోకం చెప్తుంది మనకు. దేవుడు చెప్పట్లేదు. ఆ ఒక్కరోజు విశ్వాసం, ఆ ఒక్క పూట నువ్వు తినకపోయినా నేను గొప్పగా చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? ఆ రోజుల తిండి ద్వారా, నువ్వు తిన్న తిండి ద్వారా ఏది ఎక్కువైందో, ఏది తక్కువైందో, ఏది సమస్య అయిందో ఆ సమస్యలంతా తీరాలంటే ఒకరోజు ఉపవాసం ఉండాలి అంటుంది లోకం. నిజమే ఆ విషయం, ఆరోగ్యం అది నిజమే. కానీ దేవుడు అలా తీసుకోవట్లేదు కదా. దేవుడు ఎలా తీసుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో ఒక్క పూట తినకపోతే దాన్ని పెద్ద పట్టించుకోవాలా అనట్లేదు. ఆయన దాన్ని గొప్పగా చూస్తున్నాడు. నీ జీవితంలో అదొక ప్రమోషన్గా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆ సమయాన్ని చూడండి. దేవునికి మనకు మధ్యలో ఉన్న కనెక్షన్. చాలామంది కొన్ని విషయాలు చూపించి నిరుత్సాహపరుస్తారు, కానీ
ఈ ఈ రకంగా మీరు ఆలోచిస్తే దేవుణ్ణి బట్టి నువ్వు ఏ చిన్న కష్టం చేసినా దాన్ని దేవుడు గొప్పగానే చూస్తాడు. మీకు అర్థమైందా? దేవుణ్ణి బట్టి మీరు ఏ చిన్న విషయం అనుకున్నా కూడా, ఏ చిన్న విషయం అనుకున్నా, దేవుణ్ణి బట్టి ఓ ప్రార్థన కొరకు నువ్వు భోజనం చేస్తున్న ఆ భోజనములో విందు భోజనం చెయ్యనని ప్రక్కన పెట్టినా కూడా దేవుడు గొప్పగానే చూస్తాడు. దానికి ఇచ్చే ప్రతిఫలం కూడా చాలా గొప్పగానే ఉంటుంది. ఇంకా సూక్ష్మంగా నేను మాట్లాడగలను. దేవునికి నీకున్న కనెక్షన్ మధ్యలో ఎవరు ఏముంది ఏముంది ఏమి లాభం ఏమి లాభం, దాని లాభం దానికి ఉంటుంది. ఇసుక రేణువంత చిన్న విషయం కూడా విశ్వాస సంబంధమైన దాంట్లో అది బంగారం కంటే విలువైంది. కాబట్టి అంత విలువైన దాంట్లో బంగారములో కూడా ఏదైనా నువ్వు ఇది తక్కువ అని ప్రక్కన పెట్టే దాంట్లో కూడా దాన్ని పెట్టవచ్చు, కానీ విశ్వాసాన్ని పెట్టకూడదు. మీకు అర్థం కావడానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. దేవునికి నీకున్న కనెక్షన్లో ఎవరిని రానివ్వకు, ఎవరిని రానివ్వకు. పనికిమాలిన మాట చెప్పేవాళ్ళు ఉంటారు. దేవుని కొరకు నువ్వేం చేసినా గొప్పే, అది అర్థమైందా? అందుకే నేను ప్రార్థన గురించి చెప్తూ ఉంటాను. నువ్వు ఖాళీగా ఉండేది, దేవుని సన్నిధిలో ఖాళీగా ఉండే ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఇది అలాంటిది కాదు. ఆయన సన్నిధిలో మౌనముగా ఉండుట కూడా స్తుతి చెల్లించుటే అంటే ఏంటో తెలుసా? అది వాక్యం. దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకు అక్కడ మౌనంగా ఉంటున్నావు? ఎవరు లేకున్నా ఏదో ఆఫీసర్ ఉంటుండాలి. ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన అధికారులకే అధికారి, సర్వాధికారి. అది ఆయన్ని ఘనపరచడమే అవుతుంది అంటుంది వాక్యం. దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? ఘనపరుస్తున్నావు. దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. భక్తులైన వారందరూ అలా చేశారు. వాక్యంలో మనం చూస్తాం. ఆయన సన్నిధిలో మౌనముగా ఉన్నా కూడా నువ్వు ఆయన్ని ఘనపరచుటే, స్తుతించుటే అంటుంది వాక్యం. దేవునికి మనకున్న ఆ కనెక్షన్, విశ్వాసం అనేది, ఆ యొక్క విశ్వాసంలో నీ ప్రతి చిన్న కష్టం కూడా అద్భుతమైనదే, అద్భుతమైనదే. కాబట్టి మనం గ్రహించాలి. అయితే దేవుడిచ్చే అంత ప్రతిఫలం ముందు ఈ శ్రమలు ఎన్నిక చేయదగినవి కావు అన్నప్పుడు ఆ శ్రమలను లెక్క చేయకూడదు. శ్రమ ఎంత ఎక్కువ అవుతుంటే జీతం ఏమైపోతుంది? అంత పెరిగిపోతుంది. అది నీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. లోకంలో మీకు కనబడుతున్న కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇదే ఇలా ఉంటే అది ఎలా ఉంటుంది? భూ సంబంధమైనవే ఇలా ఉంటే పరలోక సంబంధమైన తగ్గిపోవునదే అలా ఉంటే తగ్గిపోని మహిమ, వాడిపోని మహిమ ఎలా ఉంటుంది అని చెప్పాడు వాక్యంలో. కాబట్టి ఆయన మనకిచ్చే జీవితం ముందు ఈ శ్రమలు, ఈ శ్రమే ఎంత ఉంటే ప్రతిఫలం ఎంత ఉంటుంది. దేవుడు మార్క్స్ వార్తలో ఒక మాట చెప్పాడు. మనం ముగించుకుందాం. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో 30వ వచనం మనం చూస్తే, లేక 28 నుండి, పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించి మన ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా, ఏమంటున్నాడు ఇక్కడ? నూరంతలుగా అన్న మాట మనం చూస్తున్నాం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 100 folds అంటాడు. 100 folds, 100 రెట్లు. తర్వాత ఇంకొక వెర్షన్లో 100 times అంటాడు. మీ దగ్గర ఉన్న వెర్షన్లు అన్నీ చూసుకోండి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే కొన్ని విషయాలు దృఢంగా చెప్పాలంటే మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా, అది మనం గ్రహించాలి. ఎన్ని రెట్లు ఈ లోకంలో మనం చూసేదంతా ఒక వంతు లేక 2 రెట్లు ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చే దాంట్లో 100 రెట్ల వరకు కూడా ఆయన నీకు ఇస్తాడు. ఈ శ్రమలతో పాటు ఇక్కడ కలుగుతున్న కష్టంతో పాటు ఆయన ఇచ్చేది 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. 100 రెట్లు. కాబట్టి అది నీకు అర్థమైనప్పుడు ఏం చేయాలి?
శ్రమల్లో నిలకడగా ఉండాలి. ఓటి ఏం కావాలి? శ్రమల్లో, శ్రమల స్థలంలో నువ్వేం అడగాలి? నాకు ఇంకా అవకాశం కావాలి, నాకు ఇంకా అవకాశం కావాలి, పని చేయడానికి, శ్రమ పొందడానికి నాకు ఇంకా అవకాశం కావాలి అనే విధానంలో మనం ఉండాలి. ఎందుకు? దానికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో నీకు అర్థమవుతే. అందుకే ఇక్కడ ఈ వాక్యం ప్రారంభంలోనే మనం చూస్తాం, శ్రమకు మహిమకు లింకు చేశాడండి. మనం 17వ వచనం 18వ వచనంలో మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, మహిమ కావాలంటే ఆయనతో శ్రమ పడితే వారసుడు అవుతావు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం వాడుక భాషలో మనం చూస్తే, మనం ఆయనతో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకుంటే ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి. తేజస్సు గురించి, మహిమ గురించి, మహిమకు వారసులు కావడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మహిమ అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు, మహిమ అనేది పరలోకానికి సంబంధించిన విషయం. ఇక్కడంతా కూడా మహిమ లేనిది, అంటే తొలగిపోయేది, ఊడిపోయేది మనం ఇక్కడ చూస్తాం. కానీ నిలిచి ఉండేదాన్ని మహిమ అంట. ఎప్పటికి అలాగే ఉండేదాన్ని. అది ఎవరిస్తారు? అది పరలోకంలో దేవుడిస్తాడు. ఆ మహిమకు ఇక్కడ భూలోకంలో ఉన్న కనెక్షన్ ఏంటంటే శ్రమ. ఇది చెప్పాడు, మహిమ పొందాలంటే శ్రమ పడాలి. నువ్వు శ్రమను చూడకు, దానికి ఏం దొరుకుతుంది? మహిమ దొరుకుతుంది. ఇక్కడ ఉండేదంతా కూడా నిర్జీవమైంది, తొలగిపోయేది. దీనికే పరిగెడుతున్నారు, తొలగిపోయేది, వాడిపోయేదానికి. దేవుడు వాడిపోయేది కాదు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది, వాడబారనిదే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఇక్కడి శ్రమకు. అందుకే ఇతరుల శ్రమకు మన శ్రమకు తేడా లేదు, కానీ బహుమానములోనే తేడా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? శ్రమలను ఎన్నిక చేయకూడదు, శ్రమలను లెక్క చేయకుండా శ్రమల్లో మనం దేవుని మీద ఆధారపడాలి, శ్రమల్లో మన భక్తిని కొనసాగించుకోవాలి, శ్రమల్లో ఓర్పుతో మనం ఉండాలి. ఎందుకంటే దానికి దొరికేది ఈ లోకములో ఉన్నవే కాదు, పరలోకములో ఉన్నవే దొరుకుతున్నాయని తెలుసుకొని శ్రమలను లెక్క చేయకుండా దేవుని మీద ఆధారపడుతూ దైవభక్తిలో కొనసాగుతూ శుభప్రదమైన నిరీక్షణతో దేవుని తట్టు ఎదురు చూసేవారుగా మనం ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.